హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయంటారు. ఇక ప్రభుత్వాలు ఒక లెక్కన చెప్పండి. ఇందుకు సాక్ష్యమే బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం. గతేడాది విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి రాజీనామా చేసి కట్టు బట్టలతో భారత్కు పారిపోయి వచ్చేశారు. తాజాగా నేపాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తింది. ఈ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిరసనకారుల దూకుడుతో భద్రతా దళాలు చేతులెత్తేశాయి. ప్రస్తుతం సమాజాన్ని సోషల్ మీడియా రాజ్యమెలుతుంది. సోషల్ మీడియా లేకుండా రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. అన్నింటికీ సోషల్ మీడియానే ఆధారం అయిపోయింది. అలాంటి సోషల్ మీడియాపై సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ సహా 18 సామాజిక మాధ్యమాలపై కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ముఖ్యంగా యువతలో ఆగ్రహావేశాలు రప్పించింది. వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ దాదాపు 10,000 మంది నిరసనకారులు రాజధాని కాఠ్మండును చుట్టుముట్టారు. ఇక సోషల్ మీడియాపై నిషేధం కాదు, అవినీతిపై నిషేధం విధించండి అంటూ నినాదం ఎత్తుకున్నారు. ఒక దశలో పార్లమెంటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో భద్రతా దళాలు అడ్డుకునే క్రమంలో తుపాకులకు పనిచెప్పాల్సి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో 20 మంది చనిపోయారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల భద్రతా బలగాలతో వేలాది మంది ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. కాఠ్మండుతో పాటు పోఖ్రా, బుత్వాల్, భైరవ, భరత్పూర్, ఇటాహరి, ధామక్ సహా పలు ప్రధాన నగరాల్లో వీధుల్లోకి వచ్చిన యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియాపై నిషేధం విధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయటమేనని విమర్శించారు. పౌరులపై నిఘా పెంచడమేంటని మండిపడ్డారు. ప్రస్తుతం నేపాల్ వ్యాప్తంగా అశాంతి నెలకొంది. గాయపడిన 347 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడిన వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. పలు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు కూడా నిండిపోయాయి. దేశంలో తలెత్తిన హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఎదురైన ఒత్తిడికి తలొగ్గుతూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ సోమవారం సాయంత్రం రాజీనామా చేశారు. యువతపై అణిచివేత చర్యలకు పాల్పడినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన రాజీనామా లేఖను అందజేశారు. అయినా కూడా యువత వెనక్కి తగ్గలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీతో సహా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ప్రధాని దేశాన్ని వీడి వెళ్ళిపోవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు అతిగా వ్యవహరించారని నేపాల్ మానవ హక్కుల కమిషన్ విమర్శించింది. అటు భద్రతా బలగాలు, ఇటు ఆందోళనకారులు సంయమనం పాటించాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయినా కూడా ఆందోళన ఆగలేదు. దీంతో ప్రధాని ఓలీ వాహనాలకు నిప్పిపెట్టి ఇళ్లపై రాళ్లు విసిరారు. అలాగే అధ్యక్షుడి భవనాన్ని కూడా ధ్వంసం చేశారు. పరిస్థితులు పూర్తిగా చేయిదాటిపోవడంతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేసి దుబాయ్కి వెళ్ళిపోయారు. అయితే వైద్యం కోసమే ప్రధాని దుబాయ్ వెళ్ళినట్లుగా సన్నిహితుడు మీడియాకు చెప్పాడు. ఈ పరిణామాలను చూస్తుంటే గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అని అనిపించక మానదు.